Hello my dear friends, welcome back to Victoria's number one super recipes and super health tips and trips. ఇప్పుడు నేను వెళ్ళిన ట్రిప్ ఏంటో తెలుసా? ఎస్, నేను చెప్పేస్తున్నాను. బర్లింగ్ గ్యాప్ అండ్ ద 7 సిస్టర్స్ అని కొండలు గుట్టలు ఉన్న ప్రదేశం ఇది. 7 సిస్టర్స్ లాగా ఉంటారు వాళ్ళు. ఎవరబ్బా వాళ్ళు అనుకున్నారా? చూపించేస్తాను ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా. సో 7 కొండలు ఉంటాయన్నమాట. దాన్ని మౌంటైన్స్ అంటారా ఇంకేమంటారో మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి. కానీ ఇక్కడ మాత్రం చలి 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 ఇలా వణికిపోయే చలి అనమాట. చూస్తున్నారు కదా, అదిగో బ్రెడ్ని ఎలాగైతే ఇలా ముక్కలు ముక్కలు కేక్ లాగా కోసినట్టుగా ఉంటాయి మౌంటైన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా చిన్నగా కనిపిస్తున్నాయి మీకు దూరం నుంచి, కానీ కిందికి వెళ్ళినాక ఉంటుంది అసలు మజా. పైకి చూస్తే ఎంత హైట్లో ఉంటాయి తెలుసా అండి ఆ మౌంటైన్స్, అండ్ వాటిని నీట్గా చెక్కినట్లుగా ఉంటాయి. సో వెళ్ళి చూసేద్దాం మరి. కానీ ఇక్కడ మాత్రం జనాలు గజ్జగజ్జ వణికిపోతున్నారు. కార్ దిగగానే మేము ఎగిరిపోతాం అనుకున్నాము. మా అన్నయ్య, మున్నా, షైనీ అంత హెవీగా ఉన్న వాళ్ళే ఎగిరిపోతాం అనుకున్నారు. అంత ఘోరంగా గాలి వచ్చింది. ఫియోనాని ఫస్ట్ బయటికి తీద్దామా వద్దా అనుకున్నాము. బట్ దెన్ కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళగానే ఇగో ఇక్కడికి రాగానే కొంచెం గాలి బాగా వస్తుంది. కానీ బట్ దెన్ సూర్యుడు అట్లా మీద ఉదయించేసరికి కొంచెం చలి అనేది తగలలేదు. బట్ దెన్ కొన్ని ప్రాంతాల్లో గట్టిగా ఉంది. వితిన్ ఏమంటారు 10 అడుగుల మధ్యలోనే మీకు మంచి చల్ల గాలి, ఎండ గాలి అట్లా ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదిగో ఇక్కడ నా జుట్టు, నా ముఖము, నా ఆవేశం చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత గాలి వస్తుందో అక్కడ. అండ్ గబగబా అందరు కోట్లు వేసేసుకున్నారనమాట. సో కానీ ఎండ కూడా అలాగే కాస్తుందండి. విచిత్రం అనిపిస్తుంది కదా. ఎస్, అది మాకు కూడా స్టార్టింగ్ అలాగే అనిపించింది. బట్ దెన్ నౌ వీ గాట్ యూస్ టు ఇట్. అండ్ ఇదిగో కిందికి వచ్చేసాం చూసండి. పెబల్స్ ఉన్నాయి అన్ని కింద. అండ్ పైన అదిగో ఆ 7 సిస్టర్స్ నుంచొని ఉన్నారు. ఆ 7 సిస్టర్స్ ఆర్ నథింగ్ బట్ అదిగో ఆ కొండని చెక్కి అలా 7 ఇట్లా షేప్స్లో ఉంటాయి అన్నమాట. కిందికి ఒకటి, పైకి ఒకటి, పైకి ఒకటి, కిందికి ఒకటి, అలా. అప్పుడు మీరు 7గా కేటగరైజ్ చేయొచ్చు వాటిని. అండ్ అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఈ లొకేషన్లో. ఇది చూసారా, ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది బట్ కింద నుంచి ఉంటే మనం చీమల్లా ఉంటాము. చాలా పెద్ద ప్లేస్ అది. అండ్ అక్కడ మనకు ఇక్కడ పెబల్స్ అన్ని రకరకాల స్టోన్స్ కూడా దొరుకుతాయి. మేము రియల్లీ ఎంజాయ్. నేను కొన్ని రాళ్ళు కూడా ఏరుకొని వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు రాళ్ళు ఏరుకోవడం ఇష్టము, రకరకాలుగా కనిపిస్తే. అలాగే ఫియోనా కూడా మంచి మంచి ఏరుకొని వేరే అన్ని పడేసింది. అండ్ మదర్ ఎలా ఉంటే కిడ్స్ కూడా అలాగే వస్తారు కదా, అలాగే కైసా బాబ్ వైసా బేటా అంటారు, కానీ ఇక్కడ కైసా మా వైసా బేటీ అనొచ్చు. సో చాలా టాలెంటెడ్గా మంచి క్యూట్ స్టోన్స్ని ఏరి మామ్ అని నాకు ఇచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. కాకపోతే చలి బాగా గట్టిగా కుమ్మేసిందండి. అండ్ దట్టు నిద్రలో నుంచి లేచింది అప్పుడే ఫియోనా, కాబట్టి కొంచెం స్టార్టింగ్లో అటు ఇటు ఉండే. బట్ అదర్వైజ్ షీ వాజ్ వెరీ హ్యాపీ ఆల్ ఓవర్ ద డే. అక్కడ స్నాక్స్ తీసుకెళ్ళాము, యథాతథిగా అన్ని మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని. అక్కడ గ్రీనరీ కనిపిస్తుంది చూడండి, అక్కడ అన్నీ ఉన్నాయి. క్రాబ్స్ దగ్గర నుంచి స్నేయిల్స్, ఇంకా రకరకాల పురుగులు, అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇన్సెక్ట్స్ అంటారా, లేకపోతే ఇంకేమన్నా సీ యానిమల్స్ అంటారా, లేకపోతే సీ ఏమంటారు, ఇంకేమంటారో నాకు తెలీదు. ఆ లాంగ్వేజ్ అంతా తెలీదు, బయాలజికల్ లాంగ్వేజ్. బట్ దెన్ అక్కడికి వెళ్ళిపోతున్నాం మేము. చాలా ఎంజాయ్ చేసాము. చాలా మంచి వేవ్స్ వస్తున్నాయి. జార్జ్ అయితే క్రాబ్స్ని వెతుకుతూనే ఉన్నారు. దే గాట్ సమ్ ఆఫ్ కోర్స్. అండ్ మంచి సీనిక్ ప్లేస్ అండి ఇది. అండ్ ఇక్కడ కూర్చొని మేము ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసాం. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడే వాటర్ లోపల నుంచి ఊరుతూ ఉంటాయి అన్నమాట. అది సీవీడ్ అంటారండి, ఆ గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని. అది పాకూరు కాదు, చాలామంది తింటారు కూడా ఇక్కడ. సీవీడ్, దాని మధ్యలో మీకు పెబల్స్, వాటర్, స్ట్రీమ్ అవన్నీ ఉన్నాయి. అందులో మీకు కావాల్సిన మంచి ఏమంటారు, ఈ రెప్టైల్స్ అనేటివి ఉండవు కానీ ఏమంటారు క్రాబ్స్ ఇవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు బయాలజీలో చదువుకున్నాను, ఏవేవో ఉంటాయి రకాలు, అవి నోట్లో తిరగట్లేవేమనుకోకండి ఇప్పుడు. అవే ఫ్రమ్ ఇట్ ఎనీవేస్. సో మనకు కావాల్సింది ఫోటో, వీడియో, కాబట్టి నేను అందులోనే మునిగి తేలుతున్నాను. అండ్ ఇక్కడ సీవీడ్ అది అంతా దాటిన తర్వాత అక్కడ వేవ్స్ వస్తూ ఉంటాయండి. బట్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. చాలామంది ఇట్లా వీడియోస్ తీసుకుంటూ వాటర్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్లీ ఒక కేసు కూడా విన్నాను. సో బీ కేర్ఫుల్, డోంట్ గెట్ ఇన్ టు ద వాటర్.
ఎక్కడైతే సేఫ్ అని అనుకుంటారో అక్కడి వరకు మాత్రమే వెళ్ళండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట అదే మీకు కూడా. సో నేను కూడా అలాగే జాగ్రత్తలు తీసుకున్నాను. ఎట్ ఎనీ కాస్ట్ దూరం వెళ్ళడం, అనవసరమైన వాటి కోసం సఫర్ అవ్వడం మంచిది కాదు. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఆర్ ఇంటెన్షనల్ ఆర్ ఎనీ ఇంకేమైనా మీకు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూపించాలి అనుకున్నా ఎవరికైనా. సో ఒకవేళ మీరు యూట్యూబర్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. డోంట్ టేక్ రిస్క్ ఎట్ ఎనీ కాస్ట్, neither for yourself nor for the audience. It is your life, always be careful. Okay, అదొకటి చెప్తా. అండ్ మా పొట్టిది వచ్చేసింది చూడండి సీవీడ్లోకి. పాపం చెప్పులు లేకుండే మా ఫియోనికి కొంచెం కష్టమైంది, చల్లగా ఉండే అనమాట. కాకపోతే షీ కుడ్ మేనేజ్. షీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ గర్ల్, వెరీ స్ట్రాంగ్ కిడ్ అనమాట. ఎంత ఏమున్నా కానీ చెప్పదు, ఏడవదు, భరిస్తుంది. ఆఫ్ కోర్స్ నాలాగే కొంచెం తనకి కూడా అలాంటి మైండ్ సెట్టే వచ్చింది. షీ ఈజ్ వెరీ నైస్ గర్ల్. అస్సలు ఇబ్బంది పెట్టదు ఎవరిని, కష్టమైన నష్టమైన తను భరిస్తుంది. అండ్ షీ లవ్స్ టు సాటిస్ఫై ఎవ్రీ వన్. అది నాకు ఫియోనాలో బాగా నచ్చింది. అది వస్తే చాలు పిల్లలకి. అండ్ అది నేనే అర్థం చేసుకొని ఇంకా వి విల్ ట్రై టు యునో కొంచెం తన్ని కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్తాము. బట్ సమ్ టైమ్స్ షీ విల్ ఎక్స్ప్రెస్, అంటే నవ్వుకుంటూనే ఎక్స్ప్రెస్ చేస్తుంది. బట్ దెన్ వి రియల్లీ ఎంజాయ్డ్, మదర్ కిడ్ ఫ్యామిలీ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. నాకు ఈ లొకేషన్ చాలా బాగా నచ్చిందండి. బికాజ్ చూస్తున్నారు కదా, అక్కడే గ్రీనరీ ఉంది, అక్కడే ఎండ్ ఉంది, అక్కడే గాలి ఉంది, అక్కడే పెబల్స్ ఉన్నాయి, అక్కడే వాటర్ ఉంది, అక్కడే ఫిషెస్ ఉన్నాయి, అక్కడే క్రాబ్స్ ఉన్నాయి, అక్కడే అన్ని స్నేల్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. సో యూ విల్ ఎంజాయ్ దెమ్. గుర్తుగా నేను రాళ్ళు గవ్వలు తెచ్చుకున్నాను చిన్నపిల్లలాగా. బట్ దెన్ ఐ రియల్లీ లవ్ ఇట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మీరు కూడా అట్లా వెళ్తే కొన్ని ఎంజాయ్ చేయండి, ఓకేనా. సో ఇది అనమాట 7 sisters. సో వి రియల్లీ ఎంజాయ్డ్. మా అన్నయ్య అందరూ ఉన్నారు ఇక్కడ. సో యాజ్ ఎ హోల్ ఫ్యామిలీ వీ కేమ్ హియర్ అండ్ వీ రియల్లీ ఎంజాయ్డ్. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నా చేతిలో ఉంది స్నేల్ గవ్వ అన్నమాట. దాంట్లో స్నేల్ ఉందా లేదా అని నేను చాలా తీవ్రంగా పరిశీలించి చూశాను. అండ్ ఎస్, ఇట్ ఈస్ దేర్. జాష్ చెప్పాడు, అత్త అందులో స్నేల్ ఉంది అత్త అని. అండ్ చూసి అక్కడ ఒక రౌండ్ కలర్లో ఉంది, నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగో అందులో నుంచి మెల్లగా నేను పట్టుకున్నానని చెప్పి దానికి భయం వేసేసి అది బయటికి రావడానికి ట్రై చేసింది. దాన్ని కొంచెం బయటికి చూడగానే నా చేతుల్లో నాకు భయం వేసేసి కింద వేసేసాను అన్నమాట. సో కొంచెం యక్కిగానే ఉంది కానీ, బట్ ఇట్స్ ఎ గాడ్స్ క్రియేషన్, వీ కెనాట్ సే ఎనీథింగ్ అగైన్స్ట్. బట్ దాన్ చాలామంది స్నేల్స్ తింటారంట. ఓ మై గాడ్, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, దీని పేరేంటో నాకు తెలియదు కానీ మా వాళ్ళు చాలా చాలా ఎక్స్ప్లోర్ చేశారు, చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. చూడండి, అది పట్టుకున్నప్పుడు ఇట్లా లోపలికి ఉండే, బట్ వాటర్లో పెట్టగానే ఇట్లా అన్ని దాని హెయిర్ ఫాలికల్స్ అన్ని బయటికి ఇట్లా వచ్చేసాయి అనమాట. టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటుంది. అది టచ్ చేయగానే ఆల్ఫెన్లేబుల్ చాక్లెట్ లాగా అయిపోతుంది అట్లా అనమాట. ఇది ఒక క్రాబ్ వచ్చేసింది, గ్రీన్ కలర్ క్యాప్. చూసేయండి ఎంత క్యూట్గా ఉంది. అది మమ్మల్ని చూసి పలోమని పరిగెత్తుకుంటూ రాళ్ళ కింద దాక్కుంటుంది. బట్ మేము కూడా దాని వెనకాలే పరిగెత్తుకుంటూ లేపి ఆ రాళ్ళని చూసాము. అండ్ ఇక్కడ ఇంకొక బగ్ ఉంది. అట్లా రకరకాలుగా ఇంకా ఎన్నో కనిపిస్తున్నాయి. అవి మరి హార్మ్ఫుల్లా కాదా అనేది మనకు తెలియదు కానీ ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఫుల్ కింద వరకు ప్యాంట్స్ వేసుకొని వెళ్ళండి. మాకు తెలియక ఫియోన్ని ప్యాంట్ వేసాము కానీ తడుస్తుంది అనేసి మళ్ళీ తీసేసాము. ఆఫ్ కోర్స్ అనదర్ పేర్ కూడా బ్యాగ్లో పెట్టుకున్నాము. బట్ దెన్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యూ హ్యావ్ యువర్ ఓన్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ అండ్ ఓన్ పేర్ ఆఫ్ క్లోత్స్ అండ్ ఆల్. సో ఇలా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము, కూర్చొని స్నాక్స్ తిన్నాము. కానీ నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అందరు ఫోన్స్లో ఉన్నదంతా జమ చేసుకొని వచ్చి మీ దగ్గరకు వస్తాను. బట్ ఇక్కడ పేబల్స్ గేమ్ ఆడారు పిల్లలు, మేము అందరం మంచి గేమ్స్ ఆడాము. సో అలా ఎంజాయ్ చేసాము ఇక్కడ. మరి ఇంకా వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. మరి అంతవరకు సెలవు, బాయ్.